పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఇండస్ట్రీకి మీరు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయడం మీకు కూడా క్లియర్గా ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం ఒక స్థాయికి వచ్చేదాకా ఎవడు మనకి కనీసం లిఫ్ట్ కూడా చేయడు ఇక్కడ, అది క్లియర్. బట్ ఇప్పుడు ఉదయ్ భాను గారితో మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి రీసెంట్గా ఈ సినిమాకి ముందు కూడా ఒక కామెంట్ చేశారు, ఇండస్ట్రీలో అంతా పాలిటిక్స్ ఉన్నాయి, కొంతమంది పాలిటిక్స్ వల్ల నాకు అవకాశాలు రాలేదు అని చెప్పారు. అగైన్ ప్రూవ్ ఇట్ మళ్ళీ ఈ సినిమా ద్వారా. కాబట్టి ఎప్పుడన్నా ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా డిస్కషన్ జరుగుంటుంది. కాబట్టి ఉదయ్ భాను గారు ఎందుకు అంత మరీ ఓపెన్గా, అంటే ఈ స్థాయికి వచ్చినా కూడా ఎందుకు అంత ఓపెన్గా కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మై కెరియర్, ఇండస్ట్రీలో సపోర్ట్ చేయరు, పాలిటిక్స్ ఉంటుంది, అది ఇది అని ఉంటే కర్ణాటక నుంచి ఇక్కడ వరకే ఎలా రాగలుగుతా? ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని సినిమాలు వరుసగా ఎలా చేయగలుగుతా? అండ్ వెదర్ డూ ఐ నీడ్ ద సపోర్ట్ ఆర్ నాట్, అది నా అంటిసిపేషన్ కావాలి, నా ఎక్స్పెక్టేషన్ లేదా నా డెసిషన్ అవ్వాలి. ఐ డోంట్ నీడ్ అ సపోర్ట్, ఐ నీడ్ వర్క్ అంతే. నచ్చినప్పుడు నచ్చిన పని చూసి నచ్చితే మంచి మాటలు చెప్తారు, అది సరిపోతుంది కదా, చాలు. మనకి సపోర్ట్ ఎందుకు చేయాలి? అండ్ సపోర్ట్ అనేది సినిమాలో చాలా చాలా వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి సపోర్టింగ్లో. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ రా అనేది సపోర్టే, ఇలాంటి చేయొద్దు అని చెప్పి అడ్వైస్ ఇచ్చేది సపోర్టే, ఇది నీకు సూట్ అవుతుంది, ఇది సూట్ కాదు అని చెప్పేది సపోర్టే, లేదా ఇది రిలీజ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఉన్నాలే ఆలోచించుకో అని చెప్పేది సపోర్టే. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ యూ నీడ్? ఓకే, దట్ ఈస్ యువర్ చాయిస్. సో మనకు కావాలా అడగొచ్చు, అడిగి తీసుకోవచ్చు, లేదా అంత స్మూత్గా నడుస్తుంది నడవని. వశిష్ఠుకు చెప్పారంటే సెట్లో గ్యాప్లో ఉన్నప్పుడు కూర్చుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం డిస్కస్ చేయకపోయినా రీసెంట్గా ఒకటి జరిగిందండి, నేను ఇట్లా ఓపెన్ అయ్యి చెప్పాను, వీళ్ళు నా మీద పాలిటిక్స్ చేశారు అని చెప్పి పేర్లు కూడా చెప్పారంట మీకు? మన కాంబినేషన్ లేదు, ఒకే ఒక షార్ట్ ఉంది అంతే కాంబినేషన్. ఓకే, ఆ షార్ట్ తీసేసరికి అంత డిస్కషన్ టైం లేకపోయింది. ఓకే, ఏమనిపించింది తన యాక్టింగ్ చూసిన తర్వాత? షీఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక బిగ్ రౌండ్ రాబోతుంది ఆవిడ. ఓకే, తన అపియరెన్స్, తన పర్ఫార్మెన్స్, దట్ ఫ్లేర్, యాజ్ ఐ టోల్డ్ యూ, షీస్ గాట్ దట్ ఫ్లేర్ ఇన్ హర్, పవర్ఫుల్. ఓకే.